చెప్పండి. ఆ ఘర్షణలోని బోటు తగలబడింది అనేసి వచ్చింది. ఓకే. కానీ మరి ఆ బోటు ఆ ఘర్షణలో తగలబడిందో లేకపోతే వేరే నాణ్యమేమో ఇప్పించారు. అవును, ఇద్దరు పేరు లాంగ్ చెప్పారుగా. ఆడు హాస్పిటల్లోనే ఇడు హాస్పిటల్లోనే ఆ నిర్మించారు. ఆ నిర్మించి ఇప్పుడు వెళ్ళి పంపిస్తారు. చిన్న చేపలు ఇది ఒక రకం. ఓకే. పెద్ద చేపలు అంటే ఏం లేవా? గోంగూర చికెనా? ఓకే. everybody, welcome back to my channel. Hope you are doing good. సో ప్రీవియస్ వీడియోలో మనం రోజ్ హిల్ చర్చ్కి వెళ్ళి అక్కడ కొంచెం ప్రేయర్ చేసుకుని ఒక టైం స్పెండ్ చేసి వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ది ఫిషింగ్ హార్బర్, అలాగే పోర్ట్ ఏరియాకి వెళ్తున్నాం. సో వెళ్ళే దారిలోనే మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ ఉంది. అండ్ అక్కడ కొంచెం ముందుకు వెళ్తేనే మనకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఫిషింగ్ హార్బర్ వస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో మనకి చాలా న్యూస్లో వినే ఉంటాం. సో ఫిషింగ్ హార్బర్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని. సో ఆ లొకేషన్కే వెళ్తున్నాం. సో ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఎండి చేపలు సంబంధించి, డ్రై ఫిష్ సంబంధించి, అలాగే ఫ్రెష్ అప్పుడే సీలో పట్టిన ఫిషెస్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఈ ఏరియా అంతా. సో పోర్ట్ ఏరియాలో మనం రీసెంట్గా మీరు న్యూస్ చూసే ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి చాలా వరకు కొన్ని బోట్లు పార్షియలీ కొంచెం ఆఫ్ బర్న్ అయ్యి కొంచెం కాలిపోయి ఉన్న మరమ్మతు చేస్తున్నారు. సో డ్యామేజ్ అయిన ఫైర్ వల్ల డ్యామేజ్ అయిన బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో బికాస్ ఆఫ్ సమ్ ఫైర్ మెషప్ ఒక 40 బోట్స్ అయితే కాలిపోయిన మనం చూసే ఉన్న న్యూస్లో. ఇప్పటికి నేను వెళ్ళిన తర్వాత చూసే సీన్ ఎలా ఉందంటే, చూడొచ్చు నెట్స్ కానీ చాలా పట్టే వలలు అవి కానీ కొంచెం బోట్స్ విండోస్ కానీ డోర్స్ కానీ చాలా కాలిపోయి ఉన్నాయి. అండ్ అందులో కుకింగ్ సామాన్లు కానీ అవి కూడా కాలిపోయి ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ ఏరియా. సో ఫిషింగ్ హార్బర్లో ఒక సైడ్ మాత్రం కంప్లీట్గా బోట్స్ అయితే చాలా కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. చూడొచ్చు అసలు సగం మునిగిపోయి ఉన్నాయి. అందులోనే క్రేజీ థింగ్ ఏంటంటే కొన్ని అంటారు రొయ్యలు కానీ చేపలు కానీ అవి కూడా కాలిపోయినాయంట. కొన్ని స్టాక్ అయితే ఉన్నాయి అవి. సో మీరు చూడవచ్చు ఎలా ఉంది అసలు. ఇంకా స్మెల్ వస్తుంది. లోపల డీజిల్ కానీ ఆ ఆయిలే ఉంటుంది చూడండి, కుకింగ్ ఆయిల్, అవంతా మిక్సప్ అయ్యి ఆ వాటర్ని అయితే మొత్తం పొల్యూట్ చేసిపోయినాయి. ఆ ఏరియాలో కాలిపోయిన ఫిషెస్ కానీ, అలాగే చనిపోయి పడిన ఫిషెస్, అలాగే బోట్స్ సగం లోపలికి మునిగిపోయి ఉన్నాయి. సో ఏరియాని అయితే పోలీస్ వాళ్ళు కంప్లీట్ కంట్రోల్ చేసుకున్నారు. అండ్ అక్కడ కొంచెం బ్యారికేడ్స్లా పెట్టారు కంప్లీట్ లోపలికి ఎవరు వెళ్ళకుండా ఉండడానికి. సో అదొక పెద్ద చాలా లాట్ ఆఫ్ ఫిషర్మెన్ వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయారు. అండ్ ఆ ఇష్యూ చాలా కేసు అయింది, చాలా ఇబ్బంది అయింది. సో ఇక్కడ సీసీ కెమెరా ద్వారానే ఎవరైతే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎలా జరిగిందని పోలీస్ కొన్ని సినారో కాన్స్పిరసీస్ కొన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఒక పార్టీ వేసుకుని ఆడ గొడవ వల్ల జరిగిందని, కొందరేమో సిగరెట్ తాగి అడగడం వల్ల కాలిపోయిందని కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అండ్ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అతను అరెస్ట్ చేసి పడింది. అండ్ మనం ఇంకా పోర్ట్ లోపలికి వెళ్తా అంటే అక్కడ డ్రై ఫిషెస్ అక్కడే అమ్ముతూ చాలా స్టాల్స్, కొన్ని చిన్న స్టాల్స్ ఉంటాయి. అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫిష్ అయితే సేల్ చేస్తున్నారు. సో మేమైతే కొన్ని డ్రై ఫిషెస్ కొనుక్కున్నాం. ఏమేమి కొనుక్కున్నాం నేను చూపిస్తా ఉన్నాం, కీప్ వాచింగ్. సో మొత్తానికి మా బోట్ ఆ ఏరియా లోపలికి వెళ్తుంటే మనం ఈ సీన్స్ని కానీ ఈ లొకేషన్ చాలా కొన్ని మూవీస్లో చూసే ఉంటాం. మనం చాలా వరకు ఇక్కడ మూవీ షూటింగ్ జరుగుతుందంటే నీ వెళ్ళినప్పుడు కూడా అల్లరి నరేష్ మూవీ షూటింగ్ జరుగుతుంది. అండ్ చాలామంది రిక్షా మీదనే ఆ డ్రై ఫిషెస్ని తీసుకెళ్ళటం కానీ, కొంచెం ఎండబెడుతూ అక్కడే బుట్టల్లో వేస్తున్నారు. అండ్ కనుచూపు మేరకు మొత్తం వాటరే. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బోట్స్. మన ఇండియన్ ఫ్లాగ్స్ అయితే అలా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్. చాలా మంచిగా అనిపించింది. సో కొన్ని బోట్స్ అయితే అక్కడ నిల్చున్నాయి. అండ్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ ఫిషింగ్ హార్బర్లో మనకి జాయ్ రైడ్ అని ఉంటుంది. సో ఇక్కడ పర్ పర్సన్ వచ్చి 250 రూపీస్ స్పీడ్ బోటింగ్ అని ఉంటుందంట. సో మీరు కనుక టైం ఉండి కొంచెం ఫన్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్తో ఆ స్పీడ్ బోటింగ్లో మీరు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్. అండ్ రైట్ సైడ్ వచ్చి చాలా క్యారవాన్స్, అలాగే షూటింగ్ సంబంధించిన మొబైల్ వ్యాన్స్ అయితే ఉన్నాయి. చెప్పి ఒక హీరో షూటింగ్ జరుగుతుందని. సో అరకులో కానీ విశాఖపట్నంలో కానీ షూటింగ్ జరుగుతూ ఉంది. అండ్ ఎలిజన్ మెయిన్ లైఫ్ స్పీడ్ బోటింగ్ వెళ్దామని. సో షెడ్ నో, ఇప్పుడు వదిలే టైం లేదని చెప్పేసరికి పక్కనే కొరుబండ ఉన్నాయి. అండ్ అరకులో కానీ వైజాగ్లో మేము కొరుబండ తాగడం మొదలుపెట్టాము. అందులో చాలా బాగుంది టేస్టీగా. సో బాడీ కొంచెం డిహైడ్రేట్ ఉంచుకోవడం కాబట్టి మీరు తప్పకుండా బోండా వాటర్ తాగుతూ ఉండండి. సో ఒక చోటుకెళ్ళి అయితే మేము చూసాం, రొయ్యలు చాలా చిన్న రొయ్యలు ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి చిన్న రొయ్యలు. కానీ మీకు విషయం చెప్పాలి, వెళ్తే మాత్రం పక్క మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. ఫిష్ ఏరియా కాబట్టి కొంచెం నాన్ వెజ్ స్మెల్ బాగా వస్తూ ఉంటుంది, కొంచెం కవర్ చేసుకొని వస్తాం. సో నేనైతే కొన్ని రొయ్యలు చిన్న చేపలు తీసుకున్నాం నాకు మా మదర్కి, అలాగే మా అత్త వాళ్ళకని. అండ్ ఈ ఫిష్ చూసారా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఫిష్ ఒకటి వచ్చి 400 రూపీస్ అంట.
బాగున్నాయి సైజ్ ప్రకారంగా, టేస్ట్ కూడా బాగుంటుందంట. బట్ వాళ్ళైతే బార్గెన్ చేసి అసలు వాళ్ళ ప్రైస్ తగ్గించట్లేదు, వాళ్ళైతే డిమాండ్లు ఉన్నారు. అండ్ ఆ ఫిష్ని తీసుకుంటే మనం వాళ్ళకి కట్ చేసి పీసులు ఇస్తారు. సో అదొకటైతే నాకు బాగా నచ్చినాయి. ఫిష్ ఏరియాలో కొన్ని కొనుక్కున్నాం. అండ్ మేము బయటకు వస్తుంటే సీపోర్ట్ లైక్ మన పోటీలో ఎంట్రీ లేదు. సో ఫిషింగ్ హార్బర్ నుంచి బయటకు వస్తుంటే మనకు కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు రైస్ అండ్ నా లోకల్గా లైక్ లోకల్ స్పైస్తో వీళ్ళు న్యాచురల్గా లైక్ విశాఖపట్నం వైజాగ్ టేస్టీగా సంబంధించి విధంగా ఉండిన ఫిష్ కర్రీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ రైస్ వచ్చేసి 50 రూపీస్. సో రైస్ అయితే మనకి 50 రూపీస్ ఒక బౌల్ రైస్ వస్తుంది. అండ్ ఫిష్ ఫ్రై, డ్రై ఫిష్, అలాగే గోంగూర చికెన్ అమ్ముతున్నారు. ఈ ఫిష్ ఏ కర్రీ తీసుకున్నా 20 రూపీస్ అంట. సో ఒక ప్లేట్ వచ్చి 70 రూపీస్. సో మనం ఎన్ని కర్రీ తీసుకున్నా పర్ కర్రీ 20 రూపీస్. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫిష్ కర్రీస్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మిగిలిన నలుగురం అయితే ఒక 4 టైప్స్ ఆఫ్ ఫిష్ కర్రీస్ అయితే తీసుకున్నాం. అండ్ గోంగూర చికెన్ కూడా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. పక్కా లోకల్ టేస్ట్ అయితే బాగా వచ్చేసింది, నాకైతే నచ్చింది. ఏ రెస్టారెంట్ కానీ వెళ్ళింది దొరకదు నాకైతే. ఆ టేస్ట్ చాలా బాగుంది. అండ్ అక్కడ కొంచెం హౌస్ ఫ్లైస్ ఉంటే కొంచెం చూసుకుని తినాలి. బట్ ఓవరాల్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ మా తున్న వాళ్ళందరూ దే ఎయిట్ వెల్, కడుపుంటే తినేసామైతే. మేమైతే 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ తీసుకున్నాం. ఆ ప్రతి ఫిష్ బాగా వెళ్ళి కుక్ అయింది అండ్ టేస్ట్ బాగుంది. అండ్ సీజన్ కూడా లైక్ అందులో ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎలిజా అయితే ఫిష్ ప్లస్ బాయిల్డ్ ఎగ్ కర్రీ కూడా తీసుకుంది. అండ్ చాలా బాగుంది, కొంచెం పుల్లుగా లైక్ అందులో వాళ్ళు చింతపండు పులిసారు కాబట్టి పక్కా పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చెప్పరా ఎలా ఉంది భోజనం? సో వీ హ్యాడ్ లంచ్, చాలా బాగుంది. లోకల్లో చాలా బాగుంది. దొరికినాయి కానీ అమ్ముతున్న మార్కెట్లో మనం ఒకరు వండించుకొని తినాలంటే మాత్రం సపరేట్ వండుతారంట. బట్ సపరేట్ ఛార్జ్, సో సపరేట్ ఛార్జ్ ఉంటుంది. సో ఆక్టోపస్ కూడా వండుతారంట. ఆక్టోపస్ కానీ, ఫిష్ కానీ, క్రాబ్స్ కానీ, రొయ్యలు మనం ఏదైతే ఇచ్చినా వాళ్ళు ఉంటే వడ్డిస్తారంట. దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది అండ్ టైం కూడా పడుతుంది. ఒకరు మీకు ఫ్రీ టైం ఉంటే మాత్రం సపరేట్గా రోజు హార్బర్కి వెళ్ళి లైక్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి అంతా టైం స్పెండ్ చేస్తారు బాగానే. సో గాయ్స్ ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అండ్ వీఆర్ బ్యాక్ టు హాస్టల్ కాదు హోటల్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ మేమైతే కొంచెం అలా ఫిషింగ్ హార్బర్లో కొన్ని ఎండి చేపలు, రొయ్యలు ఇవన్నీ కొన్నాం కాబట్టి ఆ లగేజ్ని కొంచెం రూమ్లో పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్దాం వచ్చేసాం. సో వన్ లో పెడితే రూమ్ పెట్టేసాక విల్ గో అవుట్ సైడ్. అండ్ ఇప్పుడు ఇంకా తిరిగి చాలా ఉన్నాయి వైజాగ్లో, అవి కవర్ చేయాలి ఇప్పుడు ఇంకా.